शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। And selfless work. So my request to all of us is that these important tenets which he always wanted us to imbibe in ourselves, we must kind of cater to them. Thank you. మనందరికీ కూడా అంటే మహాత్మా గాంధీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంటే మనం అందరం కూడా మన దేశానికి స్వాతంత్రమే అయినా కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా మన దేశంలో బ్రిటిష్ తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, నేషనల్ మూవ్మెంట్ గురించి చిన్నప్పటి నుంచి మనం పెద్దయ్యే వరకు కూడా చదువుకుంటూనే వస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా హిస్టరీ అంతా తెలుసు. అయితే మహాత్మా గాంధీ గారి ఐడియాలజీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా రెండు, అహింస ఒకటి, ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, సత్యం. ఈ రెండు ఆయన ఫిలాసఫీలో మేజర్ పార్ట్ పోషించిన సిద్ధాంతాలు. వాటి బేస్డ్ గానే మొత్తం ఎంటైర్ నేషనల్ మూవ్మెంట్ కూడా కొనసాగింది. అవే సిద్ధాంతాలు మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా ఇంప్లేను. అక్కడ మహాత్మా గాంధీ పద్ధతిలో పోరాటాలు చేయడం అనేది ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది. ఇప్పటికీ క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అంటారు. అంటే పరిశుభ్రతనే చాలా ఇంపార్టెంట్ అని ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఈ రకరకాల ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ స్వచ్ఛతా ఈ సేవ కూడా మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఇన్స్పిరేషన్ పొంది మనం చేపట్టడం జరిగింది. ఇంకా ఆ లక్ష్యం నెరవేరాలంటే